హై క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్, రీసెంట్ టైమ్స్లో 5% క్యాష్ బ్యాక్ ఇచ్చే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఏంటి అని చెప్పి మీరు అడిగారంటే ఖచ్చితంగా మనకు 2 క్రెడిట్ కార్డ్స్ అయితే మైండ్లో వస్తూ ఉంటాయి. అవి ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి నుంచి స్విగ్గీ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్. మరి ఇంతకుముందు హెచ్డిఎఫ్సిలో క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్కి ఆపోనెంట్ ఏంటి అంటే ఖచ్చితంగా హెచ్డిఎఫ్సి యొక్క మిలియనియర్ క్రెడిట్ కార్డ్ ఉండేది. మరి ఇప్పుడు హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డు రేస్లోకి రావడం జరిగింది. సో చిన్న లేదంటే మైనర్ చేంజ్ వాళ్ళు చేశారనమాట. ఆ చేంజ్ అనేది చాలా ఇంపాక్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది ఈ క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీలో. సో అది ఏంటనేది మీకు క్లియర్గా చెప్తాను. మరి ఈ 2 క్రెడిట్ కార్డ్స్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ బెస్టా, హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డ్ బెస్ట్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తాను భయ్య. ఈ రెండింటిలో మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు వీడియోని ఒకసారి వాచ్ చేయండి, ఎందుకంటే మనం ఇయర్లీ వీటి రెండింటికి మనం సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కార్డ్ తీసుకున్నందుకు గాను మనం పే చేయాల్సి ఉంటుంది కొంత అమౌంట్ అనేది. కాబట్టి ఒకసారి ఫీచర్స్ని కంప్లీట్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఏది బెస్ట్ అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీడియోని డీటెయిల్గా అయితే కంప్లీట్గా వాచ్ చేయండి, నచ్చినట్లయితే లైక్ కూడా మర్చిపోకండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భయ్యా, మన ఛానల్లో కేవలం క్రెడిట్ కార్డ్స్ అనే కాదు, బ్యాంకింగ్ సంబంధించి, ఫైనాన్స్ సంబంధించి ఎటువంటి టాపిక్ అయినా కూడా మీకు ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తుంటాను. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు కూడా నేను ఫాలోఅప్ చేసుకోవచ్చు. మరి టాపిక్లో వచ్చినట్టయితే ఇప్పుడు మనం 2 కార్డ్స్ కంపేర్ చేస్తున్నాం కదా. ఈ 2 కూడా ది మోస్ట్ పాపులర్ క్రెడిట్ కార్డ్స్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు చాలా మందికి అప్రూవల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి కాంపిటీటర్గా హెచ్డిఎఫ్సి వాళ్ళు కూడా అప్రూవల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఈ రెండింటి మధ్య హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటంటే ప్రైస్ అన్నమాట. జనరల్గా మనం క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నట్టయితే ఎక్కువగా బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా మార్కెట్లో అయితే మనకు సేల్ అవ్వడం లేదంటే అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, లేదంటే 499 ఛార్జెస్ అంటే 500 రూపీస్ మనకి వర్త్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ మాత్రమే ఎక్కువగా మనకు అప్రూవ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నార్మల్ పీపుల్ ఎవరు కూడా మనకి ఇయర్లీ 1000 రూపాయలు, 2000, 3000 ఇటువంటి ప్రీమియం సెక్షన్ కార్డ్స్ని తీసుకోవడానికి ఇష్టపడరు అనమాట. కాబట్టి బేసిక్ లేదా ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్స్ని వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈ 2 కేటగిరీస్లో చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ఛార్జెస్ అనేవి 999 రూపీస్ పర్ ఇయర్ ఛార్జ్ చేస్తారు. దీనికి వేవ్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మనకి వెల్కమ్ బెనిఫిట్స్ లాంటివి ఏమీ రావన్నమాట. ఫస్ట్ ఇయర్ మనం ఖచ్చితంగా ఒక 1000 రూపాయలు ఛార్జ్ అయితే చేయాల్సి ఉంటుంది, అంటే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2 లక్షలు కనుక మీరు సంవత్సరానికి స్పెండ్ చేసినట్టయితే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో సెకండ్ ఇయర్ నుంచి ఈ ఫీ అనేది మీకు వేవ్ ఆఫ్ చేస్తారు. అదే హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డు తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి కేవలం 500 రూపీస్ ఛార్జెస్ మాత్రమే ఉంటుందన్నమాట. మరి ఈ ఛార్జెస్తో పాటు మీరు స్విగ్గీ లవర్ అయినట్టయితే, అంటే ఫుడీ అయినట్టయితే, మంచిగా ఎప్పటికప్పుడు మీరు ఫుడ్స్ ఆర్డర్ చేసుకున్నట్టయితే స్విగ్గీ అప్లికేషన్ యూస్ చేసుకొని మీకు ఇక్కడ స్విగ్గీ 1 మెంబర్షిప్ అనేది కాంప్లిమెంటరీగా 3 ఏళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకు 1199 రూపీస్ వర్త్ చేసేటువంటి ఆఫర్ అనమాట. మరి దాంట్లో మీరు ఫుడ్ ఆఫర్ చేసుకోవచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు స్విగ్గీ 1 మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వర్త్ అనమాట. మరి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కూడా మీరు స్విగ్గీ ఈ క్రెడిట్ కార్డ్కి 500 రూపీస్ ఛార్జెస్ పడుతున్నాయి కదా. సో ఎవ్రీ ఇయర్ ఈ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. వాటిని వేవ్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే సంవత్సరానికి మీరు కూడా ఇక్కడ 2 లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో అయితే వేవ్ ఆఫ్ విషయంలో 2 క్రెడిట్ కార్డ్స్ కూడా మనం 2 లక్షలు ఖర్చు పెడితేనే వాళ్ళ యొక్క ఫీజు వేవ్ ఆఫ్ చేస్తారు. ఇది హ్యూజ్ డిఫరెన్స్ అనమాట ఈ 2 క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి. ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ 1000 రూపాయలు అయినట్టయితే ఇది కేవలం 500 రూపాయలు అనమాట. మరి ఇది 500 రూపాయలే కదా, మళ్ళీ దీన్ని తక్కువ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే దీంట్లో కూడా బెటర్గానే ఉన్నాయి. ఇది 1000 రూపాయలు కదా, మరి దీంట్లో మనకి అంత కాస్ట్ ఎందుకు అబ్బా అంటే దానికి తగ్గట్టు ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అవేంటో చూద్దాం. మెయిన్గా మనం 2 కంపేర్ చేసుకున్నట్టయితే వాటి యొక్క క్యాష్ బ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో మీకు వచ్చేటువంటి ఆఫర్స్ అన్ని కూడా అంటే 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఆన్లైన్లో స్పెండ్ చేసుకున్నారంటే ఇక్కడ స్పెసిఫిక్గా మర్చెంట్ అంటే ఏం మెన్షన్ చేయలేదు. మీరు ఆన్లైన్లో ఏ మర్చెంట్లు అంటే అమెజాన్ కావచ్చు, స్విగ్గీ కావచ్చు, లేదంటే మీరు ఫ్లిప్కార్ట్ కావచ్చు, సో ఇలా అనమాట. మరి దేంట్లో ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నా కూడా మీకు 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు భయ్య. ఇక ఆఫ్లైన్లో కనుక స్పెండ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ప్యూర్లీ ఆన్లైన్ లవర్స్ కోసమే ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మనకు రావడం జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించి మనము మ్యాక్సిమంగా ఒక బిల్లింగ్ సైకిల్లో లేదంటే 1 మంత్లో ఒక 5000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఎర్న్ చేసుకోవచ్చు. సో లిమిట్ అనేది 5000 రూపాయలు ఇక్కడ ఇచ్చారు. మరి అదే హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా మనకి క్యాష్ బ్యాక్స్ ఆఫర్స్ బాగానే ఉంటాయి. స్విగ్గీ క్రెడిట్ కార్డ్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే మనకు 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తుంది. స్విగ్గీలో మీరు ఏమైనా ఆఫర్ చేసుకున్నట్టయితే ఈ 10% ఆఫరు, దాంతోపాటు మనకు 5% ఆన్లైన్ స్పెండ్స్ మీద ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే క్యాష్ బ్యాక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎలా ఉండేదంటే స్విగ్గీ మనీ రూపంలో మీకు వాలెట్లో, అంటే స్విగ్గీ అప్లికేషన్ వాలెట్లో యాడ్ అయ్యేవన్నమాట. మరి ఆ వాలెట్ మనీ మొత్తాన్ని, అంటే స్విగ్గీ మనీ మొత్తాన్ని
మళ్ళీ మీరు స్విగ్గీ అప్లికేషన్ యూస్ చేసుకుని ఏదన్నా అక్కడ ఫుడ్ అనేది ఆర్డర్ చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదనమాట. సో చిన్న చేంజ్ ఏం చేశారంటే ఈ స్విగ్గీ మనీ వాలెట్ని తీసేసిన తర్వాత డైరెక్ట్గా మీ యొక్క క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లోని ఈ క్యాష్ బ్యాక్ అనేది అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు ఒక 2,000 రూపాయలు ఈ మంత్లో ఏమన్నా పర్చేజ్ చేసుకున్నారు అనుకోండి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ సంబంధించి, మీకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్ మొత్తం కూడా 5% చొప్పున లెక్కేసుకుంటే మనకి టోటల్గా 100 రూపాయలు అయితే వస్తుంది కదా. ఆ 100 రూపాయలని మీకు డైరెక్ట్గా బిల్లింగ్ స్టేట్మెంట్లోనే అడ్జస్ట్ అయితే చేస్తారు. సో మీరు కట్టాల్సింది కేవలం 1,900 రూపీస్ అనమాట. సో ఇలా బిల్లింగ్ స్టేట్మెంట్లో అడ్జస్ట్ చేసేటువంటి ఈ మెయిన్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవ్వడం జరిగిందో అప్పుడు హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డుకు విపరీతంగా డిమాండ్ అయితే పెరిగిపోయింది. సో 5% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇదైతే మంచి డిమాండింగ్ ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ అనే, అలాగే వర్త్ క్రెడిట్ కార్డ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మీరు కనుక ఆఫ్లైన్ స్పెండ్ చేశారంటే 1% క్యాష్ బ్యాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ ఇచ్చేటువంటి డబ్బులు అంటే క్యాష్ బ్యాక్ ఎంతైతే రివర్స్ వస్తుందో దాని లిమిట్ రూపంలో హ్యూజ్ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట రెండు క్రెడిట్ కార్డ్ సంబంధించి. హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఈ స్విగ్గీ అప్లికేషన్లో మీరు ఏమన్నా ఆర్డర్ చేశారంటే 10% క్యాష్ బ్యాక్ ఉంది కదా, దానికి పర్ బిల్లింగ్ స్టేట్మెంట్ లేదంటే పర్ మంత్కి 1,500 వరకు మాత్రమే మీకు క్యాష్ బ్యాక్ అనేది పొందగలరు. అంతకంటే ఎక్కువ మీకు క్యాష్ బ్యాక్ అనేది రాదు. అదే 5% క్యాష్ బ్యాక్ విషయంలో కూడా 1,500 రూపీస్ అనేవి మీకు అప్లికబుల్ అవుతాయి. ఇక 1% క్యాష్ బ్యాక్ ఉంది కదా, దానికి 500 రూపీస్ వరకు మాత్రమే మీరు క్యాష్ బ్యాక్ అనేది పొందగలరు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఒక 1,500 రూపీస్ వరకు మాత్రమే మీ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదే మీరు ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ తీసుకుంటే 5,000 వరకు మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది భయ్య. సో ఇదైతే హ్యూజ్ డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రెండు క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎక్సెప్షన్స్ అనేవి అంటే క్యాష్ బ్యాక్ దేనికి రాదు అనేది సేమ్ అయితే ఉంటుంది. లైక్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ అంటే బిల్ రీఛార్జ్ ఏమైనా చేసుకున్నాం అనుకోండి, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, లేదంటే వాలెట్ లోడింగ్స్ కావచ్చు, డిటిహెచ్ రీఛార్జ్, వీటన్నిటికీ కూడా క్యాష్ బ్యాక్స్ రావు. అలాగే రెంట్ పేమెంట్ చేసుకున్నా రావు. ఎడ్యుకేషనల్స్కి లేదంటే ఏమన్నా ఇన్స్టిట్యూషన్స్కి మీరు పేమెంట్ చేశారనుకో క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసుకొని దానికి కానీ, లేదంటే జ్యువెలరీస్ కానీ రెంట్ పేమెంట్కి. సో ఇలా రెండింటికి సేమ్ అనమాట. అలాగే ఈఎంఐ ట్రాన్సాక్షన్స్కి మీరు ఏమైనా పర్చేజ్ చేసుకొని వాటిని ఈఎంఐలో కన్వర్ట్ చేసుకున్నారంటే వాటికి కూడా మీకు క్యాష్ బ్యాక్స్ అనేవి ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ ప్రొవైడ్ చేయవు. ఇదైతే ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్కి ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట క్రెడిట్ కార్డ్స్. లైక్ యూటిలిటీ బిల్ పేమెంట్స్ కోసము మనకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. దాంట్లో 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తారు. అలా కొన్ని క్రెడిట్ కార్డ్స్ మాత్రమే మనకి యూటిలిటీ బిల్ పేమెంట్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే జిఎస్టీ కోసము లేదంటే ఐటీఆర్ కోసము రీసెంట్గా హెచ్డిఎఫ్సి బిజ్ క్రెడిట్ కార్డ్స్ అయితే లాంచ్ చేసింది. మీరు కనుక బిజినెస్ పర్సన్ అంటే ఆ క్రెడిట్ కార్డ్స్ని ట్రై చేసుకోండి. బిజ్ పవర్, బిజ్ ప్లస్, బిజ్ ఫస్ట్, బిజ్ వెల్త్, బిజ్ బ్లాక్ ఇలా ఉన్నాయన్నమాట. వాటిలో మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. బిజ్, రూపే అవన్నీ కూడా రూపే క్రెడిట్ కార్డ్స్ లభిస్తుంటాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్లో మనకి నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి హెచ్డిఎఫ్సి లాంచ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా అప్రూవ్స్ ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ కూడా హెచ్డిఎఫ్సీని అనమాట. దాని తర్వాత మాత్రమే ఎస్బీఐ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్లేస్ హెచ్డిఎఫ్సి, దాని తర్వాత ఎస్బీఐ అనమాట. ఇక ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో మనకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పర్చేజ్ చేసినటువంటి అమౌంట్ అనేది అంటే మీరు ఏదైనా పెట్రోల్ బంక్కి వెళ్ళి మినిమం 300 నుంచి స్టార్ట్ చేసుకుని 5,000 మధ్యలో ఏదైనా పెట్రోల్ కానీ లేదంటే డీజిల్ కానీ అక్కడ లూబ్రికెంట్స్, ఆయిల్స్ లాంటివి పర్చేజ్ చేసుకోవాలి. మ్యాక్సిమం 100 రూపీస్ వరకు మీకు ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది అప్లికబుల్ అవుతుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, 100 రూపాయలు పెట్రోల్ కొట్టించినట్టయితే ₹1 ఎక్స్ట్రాగా తీసుకుంటారు. దాన్ని ఫ్యూయల్ సర్చార్జ్ అంటారు. ఆ సర్చార్జ్ మళ్ళీ మనకి వెనక్కి అయితే వచ్చేస్తుంది. ఒక ₹100 వరకు మాత్రమే వెనక్కి వస్తుంది అనమాట. అంతకంటే మీరు ఎక్కువ పెట్రోల్ పర్చేజ్ చేసినట్టయితే మీకు ఫ్యూయల్ సర్చార్జ్ పడుతూనే ఉంటుంది. మీరు ఫ్యూయల్ కోసం ఏమైనా క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే ఈ ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ పనికిరాదు. ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టైన్ కానీ ఎస్బీఐ బీపీసీఎల్ క్రెడిట్ కార్డ్ కానీ ట్రై చేసుకోండి, అవి బెటర్గా ఉంటాయి. అలాగే హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డులో కూడా మనకు 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం 250 రూపీస్ వరకు అయితే మనకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఫ్యూయల్ పర్చార్జ్ అనేది మినిమం 300 నుంచి 5,000 మధ్యలో మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే మీకు రిటర్న్ అయితే వస్తుంది భయ్య. మరి ఇవన్నమాట ఈ రెండు క్రెడిట్ కార్డ్ సంబంధించి యూజ్ మేజర్ డిఫరెన్సెస్. ఇంకా హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డులో కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లైక్ గోల్ఫ్ కోర్సెస్ మీకు ఆఫర్ చేస్తుంది, ఒక 12 లెసన్స్ అనమాట. సో ఇండియాకి సంబంధించి వీటిని మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు మనకి డైనింగ్ సంబంధించి అలాగే హోటల్ బుకింగ్ సంబంధించి కొన్ని ఎక్స్ట్రా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లైక్ అగోడా తీసుకోండి. అగోడా అప్లికేషన్ రీసెంట్గా మనకి వచ్చింది కదా, అగోడా వెబ్సైట్ లాంటివి. దాంట్లో ఒక 12% వరకు మ్యాక్సిమం మీకు హోటల్స్ బుకింగ్స్ పైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఆఫర్ అయితే చేస్తుంది. ఇది మాస్టర్ కార్డ్ కాబట్టి. అలాగే ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ మాస్టర్ కార్డ్ కావడం వల్ల దానికి కొన్ని కో బ్రాండెడ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో 1 నైట్ అలాగే 1 డైన్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ కూడా మీరు అక్కడ వెళ్ళి స్టే చేసినప్పుడు ఆ క్రెడిట్ కార్డ్ చూపించినట్టయితే అప్లికబుల్ అయితే లేదని వాళ్ళే చెక్ చేసి చెప్తారనమాట. ఇవి ఎక్స్ట్రాగా కొన్ని బెనిఫిట్స్. లైక్ ట్రావెల్ చేసే వాళ్ళ కోసం ఇవి బెటర్గానే ఉంటాయి. ఇవన్నీ కూడా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో రావు.
సో ఇవన్నమాట ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ రెండు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాం బాయ్స్. మీరు కనుక ఎక్కువగా షాపింగ్ చేసినట్టయితే హ్యూజ్ షాపింగ్, అది కూడా ఆన్లైన్లో ఎక్కువగా చేస్తున్నారనుకోండి, ఎస్బీఐ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ మీకు వర్త్ అనమాట. 5,000 రూపాయల వరకు మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. లేదు మనం లిమిటెడ్గా చేస్తాము, మనకు పెద్దగా షాపింగ్ అయితే చేయము, మినిమంగా మనకి చేసేటువంటి షాపింగ్లోనే క్యాష్ బ్యాక్ చాలు, మనం 1,000 రూపాయలు కట్టలేమనుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి యొక్క స్విగ్గీ క్రెడిట్ కార్డ్ తీసుకోండి. సంవత్సరానికి 500 రూపాయలు మాత్రమే ఫీజు అనమాట. సో ఇదనమాట ఈ రెండు క్రెడిట్ కార్డ్ సంబంధించి హ్యూజ్ డిఫరెన్స్. సో మీ యొక్క యూసేజ్ని బట్టి మీరు ఎలా యూజ్ చేస్తారు, మీరు ఎంత పర్చేజ్ చేస్తారు, మీ పవర్ ఏంటి అనేది డిసైడ్ చేసుకుని ఈ రెండు క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి. సపోజ్ రెండు కావాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్, ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు కూడా సపరేట్ బ్యాంక్స్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ కాబట్టి మీరు సపరేట్గా అప్లై చేసుకున్నా కూడా మీకు రెండు అప్రూవ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది భయ్య. సో ఓవరాల్గా ఇది వీడియో. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటాను ఏ కార్డ్ తీసుకోవాలని చెప్పి. మరి అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే ఖచ్చితంగా లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటా నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.